బాబీ అయితే అమ్మాయి మేడంని వాళ్ళ ఆఫీస్కి తీసుకొని వెళ్తాడు. ఇక స్వర అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా అభి ఆఫీస్కి వస్తారు. ఇక ఆఫీస్లో ఎవరూ లేకపోవడంతో బాబీ అయితే రా అమ్మాయి మేడం అని చెప్పి అమ్మాయి మేడంని దగ్గరుండి తీసుకొని వెళ్ళి ఇదిగో ఇదే చాము సీట్, చాము ఇక్కడే కూర్చుంటుంది, ఇదిగో ఇదంతా కూడా మా ఆఫీస్ స్టాఫ్ ఉంటారు అని చెప్పి వాళ్ళ ఆఫీస్ మొత్తం చూపిస్తూ చెప్తూ ఉంటాడు. అది విని స్వర అయితే అవునా, మరి మీ అబ్బాయి గారి సీట్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది స్వర. అది విని చూపిస్తాను అమ్మాయి మేడం, రండి ఇలాగా అని చెప్పి స్వర చేయి పట్టుకొని అలా తన ఆఫీస్ అభి ఛాంబర్లోనికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది. తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా స్వరాన్ని తీసుకొని వెళ్తూ ఉండగా స్వర అయితే నా అభి సార్ సీట్ని నేను ఇప్పుడు చూస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ అయితే స్వరాన్ని తీసుకొని వెళ్తూ అలా తన అభి సీట్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఆఫీస్కి అభి అయితే వస్తాడు. అభి అనుకోకుండా సడన్గా ఆఫీస్కి రావడంతో వాచ్మెన్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అభి అయితే ఆఫీస్ దగ్గరకు వచ్చి కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే ఇదే మా అబ్బాయి గారి సీటు, ఇదిగో దీనిలో నువ్వు కూర్చో అని చెప్పి స్వరాని అయితే కూర్చోబెడతాడు. అది చూసి స్వర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అభి సార్ సీట్ ఇది, ఒక రకంగా చెప్పాలంటే ఈ సీట్లో నాకు కూడా స్థానం ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా స్వర ఆ సీట్లో కూర్చొని ఉండగా ఇంతలో అభి అయితే తన రూమ్లోనికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా లోపల ఉన్న బాబీ అలాగే స్వర వాళ్ళిద్దరినీ కూడా అభి చూస్తే ఏం జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.